దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. ఈ దిన వాక్యములు మనం చదువుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యం. ఓయి నిద్రపోత, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుము. ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్యము యోనా ప్రయాణిస్తున్నటువంటి ఓడ ఆ యొక్క నడిపేటువంటి నావికుడు యోనాతో చెప్పినటువంటి యొక్క మాట అండి. ఆనాడు యోనాతో నావికుడు పలికిన ఆ మాట ఈ ఉదయకాల సమయంలో, ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెబుతున్న మాట ఇదని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ యొక్క మాట ఏ సందర్భాన, ఎలాంటి పరిస్థితులలో యోనాతో చెప్పబడిందంటే, దేవుడు యోనాను నినివే పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటించమని దేవుడు యోనాతో చెప్పినప్పుడు, ఈ యొక్క యోనా దేవుని మాట వినకుండా, నినివే పట్టణానికి వెళ్ళకుండా తర్షీషుకు వెళ్ళేటువంటి ఓడనెక్కి ఆయన ఆ యొక్క ఓడ యొక్క భాగములకు వెళ్ళి నిద్రపోయాడండి. ఆ సమయంలో ఆ యొక్క సముద్రంలో తుఫానులు, గాలులు వచ్చి ఆ యొక్క యోనా ప్రయాణిస్తున్నటువంటి ఆ ఓడ మునిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఓడలో ఉండే వారందరూ కూడా వారు నమ్మిన దేవుళ్ళను, దేవతలను పూజిస్తూ, ప్రార్థిస్తూ రక్షించమని వేడుకుంటుంటే, వాళ్ళు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ యొక్క తుఫాను ఆగలేదండి. ఆ ప్రమాదము వారిని విడిచిపోలేకపోయిన పరిస్థితి. అలాంటి సమయంలో అందరూ గందరగోళమైన పరిస్థితుల్లో కలవరపడి ఉంటున్నటువంటి ఆ సమయంలో యోనా మాత్రము ఓడ అడుగుబాడుకి వెళ్ళి గాఢ నిద్రపోతున్నప్పుడు ఈ మాట చెప్పాడండి ఆ నావికుడు. గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిస్థితి దేవుని మాట వినకపోవడం ద్వారా, దేవుడు చెప్పిన చోటికి వెళ్ళకపోవడం ద్వారా, యోనా యొక్క అవిధేయత ద్వారా ఆ పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే యోనాను ఆ నావికుడు తీసి సముద్రంలో పడివేశాడో అప్పుడు ఆ తుఫాను నిమ్మలమైందండి. ఆ తుఫాను ఆగిపోయింది. గమనించండి, దేవుని యొక్క చెప్పిన మాట వినకపోతే, దేవుడు చెప్పినట్టు నడుచుకోకపోతే, దేవుడు చెప్పినట్టు జీవించకపోతే, దేవుని మాటకు, దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తే వచ్చేటువంటి ఆ పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందండి. చాలా తీవ్రంగా ఉంటుంది. యోనాలాగా నేటి దినము అనేక మంది అలాంటి నిర్లక్ష్య ధోరణిలో జీవిస్తూ ఉంటున్నారు. ఈ యొక్క నిద్రను ఒక 3 రకాలుగా మనము మన ఆధ్యాత్మిక జీవితంలో పోల్చుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డారా. ఈ నిద్ర అనేది మొదటిగా శారీరక నిద్ర మనం చూస్తాం. ఈ శారీరక నిద్ర అనేది బలహీనపరిచేటువంటి నిద్ర అండి. అది శరీరముగా మనము సోమరితనాన్ని, బద్ధకాన్ని మనము దాని ఎదుట బలహీనమై ఉంటాం. ఉదాహరణకు చెప్పాలంటే, ఇదిగో నేను ఈ పని చేయాలి,
అని ఒక సమయాన్ని కేటాయించుకుంటాం. ఒక ప్రాంతానికి వెళ్ళాలనో, లేకపోతే ఇదిగో ఈ ఉదయకాలంలోనే నేను 5 గంటలకు 4 గంటలకు లేచి నేను చదువుకోవాలి, దేవునికి ప్రార్థన చేసుకోవాలి, నేను ఈ పనులు చేసుకోవాలి అని ఒక తీర్మానం తీసుకుంటాం రాత్రి పనుకునే ముందు. అందుకొరకు ఒకవేళ నేను లేలేకపోతానేమో అని చెప్పి దానికి ఒక అలారం పెట్టుకుంటామండి. అయితే ఆ సమయానికి మనము నిర్ణయించినటువంటి ఆ అల్లార సమయం మోగంగానే మనము శారీరక బద్ధకం వల్ల తిరిగి ఆ యొక్క సెల్ ఫోన్లో వచ్చినటువంటి లేకపోతే అల్లారం వచ్చినటువంటి అల్లారాన్ని మనం ఆఫ్ చేసి తిరిగి మనం వెళ్ళవలసిన కమిట్మెంట్ ఏమైన్నదో చేసుకున్నటువంటి ఆ కమిట్మెంటు మనము నిర్లక్ష్యం చేస్తాం, బద్ధకం చేస్తాం, తిరిగి పడుకునే వాళ్ళు చూస్తుంటాం. అంటే నేటి దినం అనేక మంది ఇలాంటి వాళ్ళని మనం చూస్తుంటున్నామండి. రాత్రి చాలా గొప్పలుగా చెప్పుకుంటారు, వాళ్ళ మాటలకు హద్దులు లేవు, వాళ్ళ మాటలు చూస్తే అబ్బా అస్సలు ఇంకా అన్నట్లుగా ఉంటుంది. కానీ ఉదయాన్నే తిరిగి వారి యొక్క పరిస్థితి బద్ధకంగానే ఉంటుంది. ఈరోజు ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులతో ఈ బద్ధకం వల్ల వాళ్ళు ఆ యొక్క కోపానికి ఆ మాటలకు కారకులు కావడం లేదు. ఎంతమంది పెద్దలు తమ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ తమ కుటుంబం పట్ల సోమరితనం బద్ధకము చేత తమ శరీరముల యొక్క బద్ధకముల చేత ఎంతమంది కుటుంబాల్లో అసమాధానం చేత నిండుకొని చేయవలసిన పనులు బాధ్యతగా వ్యవహరించవలసిన పనులు ఎంతమంది చేయలేకపోతూ ప్రతిరోజు కుటుంబంలో భార్యాభర్తల మధ్య అసమాధానము, ఈ శరీర సోమరితనం వల్ల, ఆ నిద్ర అనే బలహీనత వల్ల ఎంతమంది తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారో, కుటుంబాలను పాడు చేసుకుంటున్నారో మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా చూసినట్లయితే ఆధ్యాత్మిక నిద్ర అండి. ఆధ్యాత్మిక నిద్ర, ఈ ఆధ్యాత్మిక నిద్ర ఆ యొక్క భక్తి జీవితంలో ఎప్పుడు ఉంటుందంటే వారిలో ప్రార్థన వాక్యము అనేటువంటి లోపములు ఉండడం ద్వారా, అంటే ప్రార్థనా వాక్యం వారి జీవితంలో లేకపోవడం ద్వారా, ప్రార్థనా వాక్యం వారి కుటుంబంలో లేకపోవడం ద్వారా వారి యొక్క జీవితంలో వాళ్ళ యొక్క పరిస్థితులు అతలాకుతలముగా మనం చూస్తుంటున్నామండి. ఒక నిర్లక్ష్యం, తర్వాత చేసుకుందాంలే, తర్వాత వెళ్దాంలే, కుటుంబ ప్రార్థన ఈరోజంతా పనులలో అలసిపోయినాం, రేపు చేసుకుందాంలే, వాక్యం ఇప్పుడు చదివేకి సమయం లేదు, తర్వాత వచ్చి చదువుదాంలే, డ్యూటీలో చదువుకుందాం, కాలేజీలోకి వెళ్ళి చదువుకుందాం, సెల్ ఫోన్లో బస్సులో కూర్చున్నప్పుడు చదువుకుందాం. అంటే దేవుడు అంటే ఒక భయము లేనటువంటి, భక్తి లేనటువంటి, దేవుని మీద సంపూర్ణమైన అవగాహన లేనటువంటి ఆధ్యాత్మిక జీవితం అనేది. ఈ ఆధ్యాత్మిక బలహీనమైన నిద్రలో నేటు అనేక మంది క్రైస్తవ జీవితాలు జీవిస్తుంటున్నాయి. అలాంటి అవిధేయత జీవితాలు అనేక మంది జీవిస్తూ ఉంటున్నారు. ఇక చివరిగా మూడవదిగా మనం గమనించినట్లయితే సమస్యలనే నిద్ర. ప్రేమైన దేవుని బిడ్డలారా, సమస్యల మధ్య నిద్ర అంటే కుటుంబంలో, వ్యక్తిగత జీవితాల్లో చుట్టూ సమస్యలనే వలయము అల్లుకొని ఉంటున్నాయండి. ఒకదాని మీద ఒకటి, ఎంత వచ్చినా, ఎంత కష్టపడినా, ఎంత ఆదాయం సంపాదించినా, ఎన్ని డబ్బులు తీసుకొని వచ్చినా, ఎన్ని లోన్లు తెచ్చుకున్నా, ఎన్ని అప్పుల మీద అప్పులు పెరుగుతూ ఉంటాయి, లోన్ల మీద లోన్లు పెరుగుతూ ఉంటాయి, ఈఎంఐలకు డబుల్ ఈఎంఐలు కట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆర్థిక సమస్యలనే, లేకపోతే కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, చదువు సమస్యలు, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, అసమాధానంతో నిండినటువంటి సమస్యలు, సంతోషం లేని, ఆనందము లేదు, నెమ్మది లేదు, ఆదరణ లేదు, ఇలాంటి ఎన్నో నిద్ర
నెమ్మది లేని సమస్యలు చుట్టూ వలయంలాగా బాధ పెడుతున్నప్పటికీ కూడా నాకేం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్యలనే నిద్రలో అనేక మంది సమస్యల చుట్టూ తిరుగుతుంటున్నారు. కానీ సమస్యలకు ఆ యొక్క వాటి కొరకు లోకంలో పరిష్కరించుట కొరకు లోకంలో పరిగెడుతుంటున్నారు. కానీ దేవుని సన్నిధికి వెళ్దాము, ఈ యొక్క సమస్యలైనటువంటి ఈ పరిస్థితి నుంచి అధిగమించాలి అంటే దేవుని దగ్గరికి పోయి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాము, దేవుని దగ్గర మొరపెట్టుకుందాము, దేవుణ్ణి వేడుకుందాము. ఈ సమస్య తొలగిపోవాలి అంటే, ఈ సమస్య నుంచి నేను విడిపించబడాలి అంటే, ఈ సమస్య ద్వారా నాకు సంపూర్ణముగా విడుదల పొందాలి అంటే దేవుని ద్వారా సాధ్యము అనేటువంటి పరిస్థితి చాలామందిలో లేదండి నేటి దినాలలో. అందుకే దేవుడి వాక్యం మాట్లాడుకుంటున్నాడు, ఓ ఈ నిద్రపోతా, ఓ శారీరక బలహీనత చేత నిద్రపోతూ దేవుడి యొక్క ఆ యొక్క నీ యొక్క శరీర బలహీనత, నీ బద్ధకము చేత నువ్వు ఒక క్రమమైన జీవితం జీవించలేకపోతున్నటువంటి శారీరక నిద్ర చేత బంధింపబడినటువంటి ఓ విశ్వాసి, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, ఆధ్యాత్మిక నిద్రలో ఉంటున్నటువంటి తర్వాత చేసుకుందాంలే, తర్వాత చూద్దాంలే అని నీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన వాక్యము లేక జీవిస్తున్నటువంటి ఓ క్రైస్తవుడా, సమస్యల వలయం అనేది నిన్ను చుట్టుకొని ఉన్నప్పుడు ఆ సమస్యలలో విడిపించేటువంటి సర్వశక్తి గల దేవుని ఆశ్రయించకుండా లోకంలో సొంత ప్రయత్నముల చేత, సొంత ఆలోచనల చేత నువ్వు జీవిస్తున్నటువంటి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు ప్రభువు సెలవిస్తూ ఉంటున్నాడు, ఓ ఈ నిద్రపోతా, లేచి నీ దేవునికి ప్రార్థించు. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఎంత కష్టమున్నా, ఎంత అవసరత ఉన్నా, లే దేవునికి ప్రార్థించు. అందుకే రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వాక్యంలో ఉంటుంది, ఇప్పటికే మనము నిద్ర నుండి మేల్కొను సమయమాయను. ఇప్పటికే నిద్ర నుండి మేల్కొనే సమయమాయను. పరిస్థితులు అతలాకుతలంగా మారిపోతుంటున్నాయి. జీవించడము, కొనసాగించడము ఎంతో కష్టమైనటువంటి పరిస్థితులు ఎదురవుతుంటున్నాయండి. మనం ఇంకా ఏముందిలే, మనం చూద్దాంలే, ఏమవుతుందిలే, మనకేమవుతుందిలే అనుకుంటున్నాం. ఈరోజు పరిస్థితులను చూస్తే ఎంతో భయంకరమైన పరిస్థితులుగా క్రైస్తవ జీవితంలో మారబోతుంటున్నాయి. నాకేమిలే అని ఉంటున్నారు. బద్ధకము చేత, శారీరక బద్ధకము చేత, ఆధ్యాత్మిక బద్ధకము చేత, బలహీనత చేత, సమస్యలనే బలహీనత చేత ఏమైతే నాకేమిలే, ఎట్లయితే ఏమిలే అనేటువంటి పరిస్థితులు, నా వరకు రాలేదులే అనేటువంటి ధోరణిలో మనుషులు పోతుంటున్నారండి. ఇప్పటికే సమయమైంది, మనం నిద్ర లేవాలి. ప్రతి క్రైస్తవ జీవితాలు మేల్కొనాలి. పరిస్థితులను చూసి నీ దేవునికి ప్రార్థించాలి. ఆనాడు యోనా ఎప్పుడైతే సముద్రంలో వేయబడ్డాడో ఆ సముద్రంలో ఉన్న సమస్య నిమ్మలమైందండి. ఈరోజు ప్రపంచంలో, దేశంలో జరుగుతున్నటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు నిమ్మలించాలి అంటే ఒక క్రైస్తవురాలుగా లేచి, ఓ నిద్రపోతా, నిన్నే నువ్వు లేచి నీ దేవుని ప్రార్థించు, నీ దేశం కొరకు ప్రార్థించు, నీ ఈ యొక్క ప్రపంచం లోకం కోసం ప్రార్థించు, నీ ఊరు కోసం ప్రార్థించు, నీ కుటుంబం కోసం ప్రార్థించు, నీ పిల్లల కోసం ప్రార్థించు, నీ యొక్క భార్యాభర్తల యొక్క జీవితాల కొరకు ప్రార్థించు, నీ సమస్యలు తొలగిపోయినట్లుగా ప్రార్థించు. దేవుడు సమస్తాన్ని నిమ్మలపరుస్తాడు. కనుక మనమందరం కూడా
ఆ రీతిగా శారీరక శరీర నిద్ర అనే బలహీనత నుంచి, ఆధ్యాత్మిక నిద్ర అనే బలహీనత నుంచి, సమస్యల వలయంలో అనే నిద్ర మధ్య ఉన్నటువంటి పరిస్థితి నుంచి మనమందరం కూడా మేలుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.